అన్నగారు వస్తారు. 'కార్తీక్, రితి శెట్టి' లీడ్స్‌గా 'నలన్ కుమార్ స్వామి' డైరెక్షన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో రాము ఏకేఏ రామారావు ఒక హైలీ కరప్ట్ కాప్ అనమాట. ఎన్టీఆర్ గారి వీరాభిమానైన వాళ్ళ తాత ఆయన అంశలో పుట్టిన తన మనవడు ఆయనలాగే గొప్పవాడయ్యి సమాజానికి సేవ చేయాలని ఆశపడుతూ తన్ని గారాబంగా పెంచి పోలీసుని చేస్తాడు. కానీ మనోడు మాత్రం వాళ్ళ తాత విలువలన్నీ తొంగలో తొక్కి ఊరి మీద పడి అందిన కాడికి దోచుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళ తాత దగ్గర మాత్రం మంచోడిగా నటిస్తాడు. ఇక ప్రస్తుతం పసుపు ముఖం అనే ఒక రెవల్యూషనరీ గ్రూప్ ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ గవర్నమెంట్ తో కలిసి చేస్తున్న అరాచకాలన్నీ బయటపెడుతూ ఉండటంతో వాళ్ళని పట్టుకొని ఎన్కౌంటర్ లో లేపేయడానికి ఓ టాస్క్ ఫోర్స్ సిద్ధం చేస్తారు. అందులో మన రాము కూడా జాయిన్ అవుతాడు. సరిగ్గా వాళ్ళని పట్టుకొని వేసేద్దాం అనుకునే లోపు అన్నగారి అవతారంలో వచ్చిన ఒక విజిలాంటి వాళ్ళని సేవ్ చేస్తాడు. ఇక ఆ రోజు నుంచి ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడుతూ అన్యాయం చేసే వాళ్ళ తుక్కు రేగొడుతూ అన్నగారు డిపార్ట్మెంట్ కి గవర్నమెంట్ కి పెద్ద తలకాయ నొప్పిలా మారతాడు. మరి ఈ పరిస్థితుల్లో అన్నగారిని పట్టుకోవడానికి మన రాము చేసిన ప్రయత్నాలేంటి? అసలు ఈ అన్నగారు ఎవరు? ఉన్నట్టుండి ఎట్నుంచొచ్చాడు? తన లక్ష్యం ఏంటి? ఇంతకీ ఈ కథలో పోషించిన పాత్రేంటి? చివరికి మన రాము వాళ్ళ తాత కోరుకున్నట్టు మంచివాడిగా మారాడా? లేకపోతే ఎదవలాగే మిగిలిపోయాడా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. మంచి కాన్సెప్ట్‌ని లేజీ రైటింగ్ అండ్ డైరెక్షన్‌తో చెడగొట్టారు. ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో మంచి విందు భోజనం వండే అవకాశం ఉన్నా వంట రాక పెంట చేశారు. ఫస్ట్ అసలు ఆ వరల్డ్ బిల్డింగ్ దగ్గరే సినిమా తేలిపోయింది. సినిమా అంతా దర్శకుడు ఏదో యూనిక్ వరల్డ్ క్రియేట్ చేయాలని తెగ ట్రై చేశాడు గానీ, ఇట్ డజంట్ ఫీల్ స్పెషల్ ఆర్ ఎనీథింగ్ న్యూ. ఐడియాస్ అన్నీ దాదాపు హాఫ్ బేక్డ్ గానే ఉన్నాయి. ఇక సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ గూడా అండర్ డెవలప్డ్ గానే ఉన్నాయి. హీరోతో సహా. తను ఇలా ఉంటాడు, అలా మారతాడు అని చూపించారే గానీ, దానికి సరైన రీజన్ గాని, మోటివేషన్ గాని చూపించలేకపోయారు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. కానీ దాన్ని ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయటం గాని, కథలో భాగం చేయటం గాని ఉండదు. ఏదో సినిమాలో ఉండటమే ఎక్కువ అన్నట్టు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటది. ఇక ఆ విలన్ గురించి మాట్లాడటం గూడా అనవసరం. అసలు తనేందో, తన యవ్వారం ఏందో, తను ఏం చేస్తాడో ఐడియానే ఉండదు. డబ్బున్న విలనయ్యా అంతకంటే ఏం గావాలన్నట్టు వదిలేశారు. ఇక కథకి ఎమోషనల్ కోర్‌గా 'రాజ్ కిరణ్' గారి క్యారెక్టర్ వాడుకుందాం అనుకున్నా, పూర్ రైటింగ్ వల్ల పాపం కుదరలేదు. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే ఇది 'కార్తీ' వన్ మ్యాన్ షో అని జెప్పాలి. 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో మంచి ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్‌తో మెప్పించాడు. లుక్స్ పరంగానే గాకుండా యాక్షన్ సీక్వెన్సెస్‌లో గూడా ఆకట్టుకున్నాడు. తన వరకు సినిమాకి ఏం గావాలో, ఎంత గావాలో అంతా జేశాడు. ఇక 'కృతి శెట్టి' గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. జస్ట్ తన స్క్రీన్ ప్రెజెన్స్ బావుందని చెప్పడం తప్ప. ఇక 'రాజ్ కిరణ్' గారు, 'సత్యరాజ్' గారు తదితరులంతా సినిమాలో ఉన్నారు. ఇక టెక్నికల్‌గా గూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ లాంటివి జస్ట్ ఓకే అనిపించగా, సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా వరకు మెప్పించింది. యాక్చువల్‌గా తన స్కోర్ వల్లే సినిమా పూర్తిగా చూడగలిగా. ఇక సాంగ్స్ కొంచెం కొత్తగా ఉన్నాయి. 1, 2 బానే అనిపిచ్చాయి. ఇక ఎడిటింగ్ అండ్ వీఎఫ్ఎక్స్ వర్క్ కొంచెం నాసిరకంగానే ఉంది. ఇక రైటర్ డైరెక్టర్ 'నలన్ కుమార్ స్వామి' విషయానికొస్తే ఆయన పనితనం పూర్తిగా నిరాశపరిచింది. మంచి ఐడియాని అన్‌ఇన్‌స్పైరింగ్ స్క్రీన్ ప్లేతో వేస్ట్ చేశారు. టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూస్తానా అని ఉన్న నా ఎక్సైట్‌మెంట్‌ని అయిందా? బాగయిందా? అని నీరుగార్చారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే సుపరిచితుడు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. నాలాగా ఉత్సాహంగా ఉన్న వాళ్ళంతా సినిమా చూసి డిసప్పాయింట్ అవ్వచ్చు. అది విషయం.